హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో గుజరాత్ మరియు రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఒక జిల్లా ఒక రాక్షసుడు గుర్తుగా ఏర్పడిందని మీకు తెలుసా? ఆ జిల్లా పేరే బనస్కంత. బలిచక్రవర్తి కుమారుడు మరియు ఎంతో శక్తివంతమైన రాక్షసరాజు అయిన బాణాసురుడు పేరు మీద ఈ ప్రాంతం ఏర్పడింది. బాణాసురుడు మహాశివుడి యొక్క పరమ భక్తుడు. శివుడి కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై బాణాసురుడి నగరానికి రక్షణగా ఉంటానని వరం కూడా ఇచ్చాడు. దానితో బాణాసురుడు తన రాజధానిని శోణితపురిగా స్థాపించాడు. ఈ ప్రాంతం నదుల మధ్య, పర్వతాల మధ్య ఉండేది. బాణాసురుడికి ఉష అనే ఒక అందమైన కుమార్తె కూడా ఉండేది. ఆమె శ్రీకృష్ణుని మనవడు మరియు ప్రద్యుమ్నుని కుమారుడు అయిన అనిరుద్ధుడిని ఒక స్వప్నంలో చూసి ప్రేమలో పడింది. ఉష తన స్నేహితురాలు చిత్రలేఖ సహాయంతో అనిరుద్ధుడిని గుప్తంగా శోణితపురికి తీసుకువచ్చింది. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు తన మనవడిని రక్షించేందుకు శోణితపురికి యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో తాను ఇచ్చిన వరం వల్ల బాణాసురుడిని రక్షించడానికి స్వయంగా శివుడు వచ్చాడు. శివుడు మరియు కృష్ణుడి మధ్య ఎంతో పెద్ద యుద్ధం జరిగినా చివరికి శాంతి స్థాపించబడింది. శివుడు ఆజ్ఞపై కృష్ణుడు బాణాసురుడిని వేల చేతులను నశింపజేశాడు. అతని గర్వం త్రుంచాడు, కానీ ప్రాణాలు తీయలేదు. అనిరుద్ధుడు ఉష వివాహం చేసుకుని ద్వారకకు వెళ్లారు. బాణాసురుని ఆధిపత్యం ఉండే ప్రాంతం కాబట్టి బాణ అనే పేరుతో ఇక్కడ సంస్కృతి ఏర్పడింది. మరియు బనాస్ నది ఒడ్డు ఉన్న ప్రాంతం కాబట్టి బాణ ప్లస్ కంట అనే పదాలు కలయికగా ఈ ప్రాంతాన్ని బనస్కంట అని పిలవడం మొదలైంది.